నేను అప్పీల్ చేసినప్పుడు మీరు ఏ రూల్ కింద ఏ ప్రొసీజర్ కింద అసెస్ చేయమన్నారు. దానికి సారీ నేను ఏ రూల్ అని అడగల అన్నారు సార్. నేను అనలా, రికార్డ్ చేయండి. ఓకే పర్లేదు చెప్పండి. నేను అన్నది ఏంటంటే మీరు స్పీకర్ చేసుకున్నారు కదా, అందుకనే సభను ఆర్డర్లో పెట్టాలంటే ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వండి అన్నాను అంతే. మీరు ఒక్క నిమిషం నా సమయం ఇస్తే నేను చెప్తాను. థ్యాంక్ యూ. వై యూ హావ్ రిజెక్టెడ్ ద అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్ విత్ ఇన్ యువర్ అంబిట్ అధ్యక్ష. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సుప్రీం అథారిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మీ పోడియం దగ్గరికి వస్తున్నారు. పోడియం దగ్గర రావడమే కాకుండా మీ టేబుల్ని వాళ్ళు బాగుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద హౌస్ ఈజ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చైర్ అధ్యక్ష. యూ హ్యావ్ టు help. We all have to help you, assist you in maintaining the order of the house. So, disciplinary powers గురించి మీరు చెప్పినప్పుడు అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం అధ్యక్ష, కాల్ అండ్ షెడ్ అని మీరు రెఫర్ చేయండి అధ్యక్ష. 127 కాల్ అండ్ షెడ్ పేజ్ నెంబర్ 127 అధ్యక్ష. Once the chair has come to the conclusion that there is disorder in the house by the member coming into the well, abusing the rules of the house, the chair can name the member. If you name the member should withdraw from the podium, go back to his chair, Adhyaksha. That is a procedure that we have. Procedure ఏంటని అడిగారు కదా మీరు. This is the procedure. This is the procedure. Procedure follow on Adhyaksha. మీరు Adhyaksha, individuals don't matter here Adhyaksha. Adhyaksha, individuals don't matter here. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మీరు individuals don't matter Adhyaksha. Institution. మీరు కౌలన్ సగ్దర్ తీసుకొచ్చి కౌలన్ సగ్దర్ కూడా ఎవరో ఒక పెద్ద మనిషి ఇచ్చినటువంటి సూచనలు మాత్రమే వినండి. నేను క్లియర్ గా చెప్పాను, చైర్ లోంచి మీరు కింద కూర్చోమని చెప్పాను, కిందకి వెళ్ళండి, మీరు సీట్లోకి వెళ్ళమని చెప్పాను. మీరు అదే చెప్తున్నారు, రిపీట్ తిప్పి అదే చెప్తున్నారు తప్ప మీరు కొత్తది ఏం చెప్పట్లా. చెప్పండి. మీరు వాళ్ళు పోడియం దగ్గరికి వాళ్ళు అలౌ చేసే విధంగా వాళ్ళు పోడియం దగ్గరికి అలౌ చేసే విధంగా మీ పోడియంని వాళ్ళు డిస్టర్బ్ చేసి వాళ్ళ టేబుల్ ని కొట్టే ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ని గవర్నమెంట్ ఫాలో అవ్వండి, నాకు అభ్యంతరం లేదు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా చాలా సంతోషం మిత్రులు ఈరోజు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ కావటం. మరి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మిమ్మల్ని ఎన్నిక చేసినటువంటి మా నాయకుడు గొప్ప నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్షుడు. ఎందుకంటే మరి ఈ సభలో మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలియదు కానీ నాకు గతంలో మీరు కూడా వారి జెండా మోసిన వ్యక్తి అని తెలిసింది అధ్యక్ష. వారి భుజాల మీద ఎట్టుకుని వారి జెండాను ఛానల్ మోసారు. ఆర్థికంగా కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు చేసినటువంటి కార్యక్రమం, ఆ అభిమానం కూడా లేకుండా వాళ్ళు ఈరోజు ఒక శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగితే అదేనా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే మరి ఈ రోజున వాళ్ళ సభలోంచి వెళ్ళిపోయారంటే ఆయన ఒక పెద్ద బుక్ కట్టుకొచ్చారు అధ్యక్ష. ఆ బుక్ కట్టుకొచ్చి చదువుతూ చైర్మన్ గారికి రూల్ చెప్తున్నారు అధ్యక్ష. రూల్ చెప్తున్నారు, రెగ్యులేషన్ చెప్తున్నారు. కానీ ఒక శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికైనప్పుడు హుందాగా ఉండాలి. ఒకవేళ మనకు చేతులు రాకపోయినా నోటుతోనైనా నవ్వాలన్న ఆలోచన మనకు రాలేదంటే ఎంత దురదృష్టమో ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి అధ్యక్ష. అందరూ ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా పార్టీలకు అతీతంగా, ఈ సభ పెద్దల సభ కాబట్టి పార్టీలకు అతీతంగా నడవలసిన అవసరం ఉంది. ఈ నడిచే క్రమంలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సందర్భంలో మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఏమైనప్పటికీ కూడా మా సభ్యులు మెజార్టీ ఉంది కాబట్టి మాకు ఎక్కువ టైం కేటాయించాలని మిమ్మల్ని కోరుతూ, అదే సందర్భంలో ప్రజా సమస్యల మీద ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటం చేసే సమయంలో మాకు ఎక్కువ సమయం ఇవ్వండి. దీనికి ప్రభుత్వం దగ్గర నుంచి వారి సమాధానాలని, అదేవిధంగా ప్రభుత్వం యొక్క బాధ్యతనే, ప్రజల యొక్క బాధ్యతని వాళ్ళు వారధిగా తీసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి మేము సమాధానాలు రాబట్టడానికి మేము ఎక్కువ ప్రశ్నలు వేస్తాం తప్ప ఇందులో వారి మీద మాకు ఏమి కక్ష కానీ కార్పణ్యాలు కానీ ఏమీ లేవు అధ్యక్ష. అందరూ సమానమే. కానీ ప్రజాస్వామ్యంలో ఒక సభ ఉందాగా నడాలంటే కనుక వాళ్ళు పారిపోతున్నారు. ప్రధానమైన సమస్య 3 రోజుల నుంచి మేము అడుగుతున్నాం.
డిఎస్సిలో ఉన్నటువంటి 3 లక్షల మంది అభ్యర్థులు రాసినటువంటి అభ్యర్థులు కూడా ఈ రోజు అన్యాయం జరిగింది. మరి ఆ నాయకుడు వారి నాయకుడు వెన్నుపోటు పోవడం అలవాటు, వారి మామను వెన్నుపోటు పొడిచారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బామర్దులు వెన్నుపోటు పొడిచారు, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు కూడా వెన్నుపోటు పొడిచారు. ఈ రోజు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మిమ్మల్ని కూడా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఆ వెన్నుపోటు మేము పొడవకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరూ కూడా మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని, అదే సందర్భంలో మీరు కూడా ఒక తండ్రి వలె అందరినీ కూడా సమానంగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. హృదయపూర్వకంగా మీరు ఈ 2029 సభ నడిచే వరకు కూడా మీ డిప్యూటీ చైర్మన్ గా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసి ఉన్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే తప్పే లేదు. చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ మీరు ఏ ప్రొసీజర్ మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు. ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ ఏంటో మీకు తెలుసు. అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను అన్నది ఏంటి? సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజర్. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభలో సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళు కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి అధ్యక్ష. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కిందకి రావాలి. వాళ్ళకి మీరు అక్కడ వాళ్ళని ఎలా చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసి ఉన్నారు. మీరు పదే పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే తప్పే లేదు. చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు.